చెక్ 1 2 1 2 3 పెన్ల చెక్ 1 2 1 2 3 పెన్ల ఓకే పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించనున్నారు. ఇక పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ జాయిన్ అవుతున్నారు. ఎస్, ఇవాళ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది మోదీ షెడ్యూల్? థ్యాంక్ యూ. ఏదైతే పుట్టపర్తిలో ఈ రోజు సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అయితే కనుక నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే పుట్టపర్తిలో ఉన్నటువంటి సత్యసాయి సమాధి వద్దకు రావడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే ప్రత్యేక విమానం ద్వారా కూడా ఆయన ఢిల్లీ నుంచి కూడా ఏదైతే సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ పూర్తిస్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే
వెంకయ్య నాయుడు తదితరులు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అభివాదం చేస్తూ కూడా దాదాపుగా ఏదైతే విమానాశ్రయం నుండి కూడా ఏదైతే ప్రశాంతి నిలయం ఉందో ఇక్కడికి దాదాపుగా 4 కిలోమీటర్ల మేరలో ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ల మేర సైడ్ చేసినటువంటి ప్రజలకు పూర్తిస్థాయిలో అభివాదం చేస్తూ కూడా ఆయన అయితే కనుక ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ప్రశాంతి నిలయం చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఆయన లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ చైర్మన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా మోడీకి అయితే కనుక పూర్తిస్థాయిలో ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే దాదాపుగా లోపలికి వెళ్ళిన అనంతరం కూడా ఏదైతే సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి సమాధి అయితే ఉందో ఆ సమాధి వద్ద దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు అక్కడే ఉండి అక్కడ దాదాపుగా జ్ఞానంలో కూర్చొని ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా స్మరిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకో విషయంలో ఇది ఏంటంటే కనుక గత మోడీ ఎమ్మెల్యే స్థాయి అయినప్పటి నుంచి మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే కనుక ఇక్కడ సత్సాయి జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన చూసేవారు, అలాగే ఆయన కలిసేవారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానమంత్రి అయిన నేపథ్యంలో కూడా తరచుగా ఇప్పుడు రావడం దాదాపుగా ఒక 14వసారి ఇప్పుడు రావడం అయినా పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు కూడా వచ్చి ఆయన సమాధి వద్ద అయితే కనుక నివాళులు అర్పించి దాని తర్వాత ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో బయటికి రానున్నారు. అయితే ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఎల్వి స్టేడియం అక్కడికి వెళ్ళి అక్కడ దాదాపుగా ఏదైతే సత్యసాయిబాబుకు సంబంధించినటువంటి ఏదైతే శత జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని అయితే కనుక మోడీ ప్రారంభిస్తారు. అలాగే అక్కడే మనం చూసుకోవచ్చు దాదాపుగా సత్యసాయిబాబుకు సంబంధించినటువంటి ఏదైతే కరెన్సీ నోట్లు ఉన్నాయో ఆ కరెన్సీ నోట్లను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రారంభిస్తారు. దాని తర్వాత కూడా ఏదైతే స్టాంపులకు సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో స్టాంప్స్, ఆ స్టాంప్స్ ను కూడా ఏదైతే సత్యసాయిబాబుకు సంబంధించిన ఫోటో ఉంటుందో ఆ ఫోటోకు సంబంధించిన స్టాంప్ రిజిస్ట్రేషన్ కూడా నరేంద్ర మోడీ అయితే కనుక ఇక్కడే ప్రారంభిస్తారు. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడే ఈ ఎల్వి స్టేడియం లో కూడా పూర్తిస్థాయిలో కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక శాంతకోత్సవం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ పలువురు విద్యార్థులకు కూడా నరేంద్ర మోడీ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరికీ మెడల్ ఇచ్చి అదే పరంగా పూర్తిస్థాయిలో వాళ్ళందరినీ విద్యార్థులకు సత్కరించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే దాని తర్వాత ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో కూడా ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి మనం చూసుకుంటే కనుక దాదాపు మళ్ళీ సత్సాయి జిల్లా విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కూడా ప్రత్యేక చాపర్లు అయితే కనుక ఆయన ఇవాళ తమిళనాడు వెళ్ళనున్నారు. తమిళనాడుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ ఢిల్లీ బయలుదే పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ సుధీర్.